171 question. Decline of Mughals started after. మొఘలుల పతనం ఎవరి పాలన తర్వాత ప్రారంభమైనది? బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్. ఎవరి తర్వాత? ఔరంగజేబ్ తర్వాత. ఔరంగజేబ్ తర్వాత డిక్లైన్ అవ్వడం జరిగింది. 1707లో ఔరంగజేబ్ మరణంతోనే శక్తివంతమైన మొఘలుల యుగం ముగిసింది. ఆ తర్వాత సామ్రాజ్యం ముక్కలైపోయినది. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 172 క్వశ్చన్. Which European trading companies became active during Mughals rule? సో మొఘళ్ళ పరిపాలనా కాలంలో భారతదేశంలో చురుగ్గా మారిన యూరోపియన్ వ్యాపార సంస్థలు ఏవి? పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచా, అమెరికన్సా, గ్రీక్సా, ఇటాలియన్సా? ఎవరో చెప్పండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎవరు కరెక్ట్ ఆన్సరు? పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారు మొఘళ్ళ కాలంలో వ్యాపారం కోసము ఐరోపా ఖండం నుంచి పోర్చుగీస్, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలను వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173. మొఘల్ ఎంపైర్ ఫైనల్లీ ఎండెడ్ ఆఫ్టర్ రివోల్ట్ ఆఫ్. ఏ తిరుగుబాటు కారణం తర్వాత మొఘలుల యొక్క సామ్రాజ్యం పూర్తిగా అంతమైనది? ఆన్సర్ 1707, 1757, 1857, 1947. ఏది కరెక్ట్ ఇందులో? ఆన్సర్ ఈజ్ 1857. సిపాయిల తిరుగుబాటు తర్వాత మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు చివరి మొఘల్ రాజును పదవి నుంచి తొలగించి మొఘల్ సామ్రాజ్యానికి పూర్తిగా ముగింపు పలకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 174. ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ వాజ్. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బహదూర్ షా జాఫరా. ఆన్సర్ ఈజ్ వాట్? డైరెక్ట్ బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ అనేవాడు చివరి మొఘల్ చక్రవర్తి. మొఘలుల వంశంలో ఆఖరి రాజు బహదూర్ షా జాఫర్ 1857లో తిరుగుబాటుకు నాయకత్వం వహించడంతో బ్రిటిష్ వారు ఈయన్ని బందీగా పట్టుకొని రంగూన్, మయన్మార్ జైలుకు పంపడం జరిగింది. అక్కడనే ఆయన మరణించినాడు. 175 క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఆఫ్ మొఘల్ రూల్? మొఘల్ రూల్లో దేనికి మంచి ఉదాహరణగా చెప్పండి? షార్ట్ అండ్ అన్స్టేబులా, లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్ రిచా, ఓన్లీ మిలిటరీ కాన్క్వెస్టా, లోకల్ ట్రైబల్ అడ్మినిస్ట్రేషనా? దేనికి ఆన్సర్ చెప్పండి. బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్ రిచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొఘలులు భారతదేశాన్ని సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సుదీర్ఘంగా పరిపాలించినాడు. ఒకే కేంద్ర పరిపాలన కిందికి తెచ్చి పరిపాలించినారు కాబట్టి ఆ టైంలో వాస్తుశిల్పము, సాహిత్యము, చిత్రకళ రంగాలలో ఎంతో దేశాన్ని సుసంపన్నం చేయడము జరిగింది అనేది దీని ఆన్సర్. సో లాంగ్ సెంట్రలైజ్డ్ అండ్ కల్చరల్లీ రిచ్ అనేది ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 175 క్వశ్చన్. నౌ లెట్ వి స్టార్ట్.